కడప మేయర్ సురేష్ బాబుపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవి. కడప మేయర్ అవినీతికి పాల్పడ్డారు. చేసిన తప్పుకు మేయర్ సమాధానం చెప్పాలన్నారు. తప్పుకు తగిన శిక్షను మేయర్ అనుభవించక తప్పదన్నారు. దోచుకున్న డబ్బును కూడా తిరిగి వసూలు చేస్తామన్నారు ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి. మేయర్ గారు అవినీతి చేశారు. ఆయన మీద చేయాల్సిన చర్యలు డెఫినెట్ గా తీసుకోబడతాయి. ఆయనే కాదు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి చాలా మంది అధికారం ఉంది, మేమే రేపు 50 సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా, లెక్క జమ లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచన వాళ్ళ బుర్రల్లో రాలేదు. గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా కానీ అవిపరీతమైన అవినీతి చేశారు. అందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇంకొకటి చెప్తాను, వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే. నేను ఒకటే చెప్తున్నాను, కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు చేసుకున్న ల్యాండ్ కబ్జా చేసుకున్నాం, నెక్స్ట్ 20 సంవత్సరాలకు సరిపడా మా ముని మనవాళ్ళు కూడా బతికేంత సంపాదించుకున్నామని వర్డ్స్ కొన్ని వాడకూడదు. బలంగా నమ్మి అహంకారంతో ముందుకు పోయిన వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోండి, చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది. డెఫినెట్గా మేయర్ గారు చేసిన తప్పుకి మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలి. దానికి సంబంధించిన తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కూడా మేయర్ గారికి పడుతుంది.